వినిపించినటువంటి వ్యక్తులు వారిని ఈ తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాం. తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామా అయిన మహానాడు వేదికకి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మహానాడు కేవలం ఒక పార్టీ సమావేశం కాదు, ఇది తెలుగు జాతి భవిష్యత్ దిశకి నిర్ణయించే ఒక ఆలోచనల వేదిక. స్వాతంత్రం మనకి వారసత్వంగా వచ్చినప్పటికీ అనేక మంది మహనీయుల త్యాగాలతో సాధించిన బాధ్యత, పవిత్రమైన బాధ్యత కూడా మనకి వారసత్వంగా వచ్చింది. ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు నా దేశం నా బాధ్యత అనే స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక, సాంకేతిక పరిస్థితుల్ని అందిపుచ్చుకొని భారతదేశం ఒక అద్భుతమైన శక్తిగా తయారయ్యేదానికి, అలా తయారయ్యే ప్రక్రియలో తెలుగు జాతి భాగస్వామ్యం కూడా చాలా అవసరం అని చెప్పి ఈ మహానాడు భావిస్తూ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి దేశ రాజకీయ చరిత్రలో ఎన్నో చారిత్రాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టింది, సంచలనాలను నమోదు చేసింది. ఈ 4 దశాబ్దాల ప్రస్థానంలో దేశంలో అస్థిరత ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఒక రాజకీయ స్థిరత్వాన్ని దేశానికి ఇవ్వడమే కాకుండా దేశంలోని ప్రాంతీయ పార్టీలకి అలాగే జాతీయ పార్టీలకు కూడా ఒక సమగ్రమైన దేశం యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, దేశం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దేశానికి ఒక నాయకత్వం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి ఎన్నో సందర్భాలు మనం చూసాం. ఒకప్పుడు ఢిల్లీ నుంచి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి నిర్ణయం జరిగేది. కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పడాక ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలనేది నిర్ణయం ఒక ప్రాంతీయ పార్టీ భాగస్వామ్యం కావటం మనందరికి గర్వపడే చరిత్ర. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాజకీయాల కన్నా కూడా దేశ సంక్షేమం, సమగ్రత, ఒకవేళ రాజకీయ లాభ నష్టాలని బేరేజ్ వేసుకోకుండా దేశ ప్రయోజనాలని ముందుగా గమనిస్తూ పనిచేస్తూ ఉన్న పార్టీ. అలాగే దేశం ఈ రకంగా ముందుకెళ్లే దాంట్లో ప్రభుత్వాలు భాగస్వాములుగా బాధ్యత తీసుకుంటాయి. కానీ కేవలం ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే సమాజం కాదు, ఆ దేశ అభివృద్ధి పదంలో భాగస్వాములై పాలుపంచుకునే ప్రజల సమూహం కావాలని చెప్పి తలపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక సైనికుడు లేకపోతే ఒక దేశభక్తి ఉన్న వ్యక్తులు సమూహం ఒకటే సరిపోదు ఈ దేశానికి. దేశానికి అన్నం పెట్టే రైతన్న తను సాధికారత సాధించి అద్భుతంగా పంట పండించాలి, అది కూడా దేశభక్తి కిందే వస్తూ ఉంది. శ్రమశక్తిని నమ్ముకున్న ఒక రైతు, నిజాయితీగా పన్ను చెల్లించే ఒక వ్యాపారి, టెక్నాలజీని వడిసిపట్టుకొని నైపుణ్యత పెంచుకునే ఒక యువత తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిజాయితీగా నిర్వహించగలిగే ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక రాజకీయ నాయకుడు, కుటుంబ విలువలను కాపాడే ఒక సామాన్య గృహిణి, ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు, రోడ్డు మీద చెత్తవేయని ఒక పౌరుడు, ప్రలోభాలకు లొంగకుండా క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకునే ఒక ఓటరు, వీళ్ళందరూ కూడా సామాన్యులు కాదు, వీరందరూ చిన్నవాళ్ళు కాదు, వీరే నిజమైన దేశ నిర్మాతలుగా తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఈరోజు నాయకులు, కార్యకర్తలు వీరందరూ ఎవరైతే సమాజం పట్ల ఒక బాధ్యత కలిగి, ఒక అంకితభావం కలిగి, నిజాయితీగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో వారి జీవిత పయనంలో వారు ఎంచుకున్న వృత్తిలో వారు నైపుణ్యత సాధిస్తూ ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు అవటం మనమందరం కూడా చూసాం. అలాంటి వ్యక్తుల సమూహమే ఈరోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ పార్టీకి ఒక దార్శనిక నాయకుడు 5 దశాబ్దాలకు పైగా ఈ యొక్క తెలుగు జాతి ఉన్నతిలో తనకంటూ ముద్ర వేసుకుంటూ ఆయన విధానాలతో, ఆలోచనలతో, ఆయన యొక్క దార్శనికతో
ముందు చూపుతో ఆయన కష్టంతో శ్రమతో ఈరోజు తెలుగు జాతి భారతదేశంలోనే ఒక ఉన్నతమైన జాతిగా గుర్తింపు పొందుతూ ఉంది. ఈ సమయంలో మనం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక విషయం మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. గత 5 ఏళ్ళు మనం పోరాటం చేశాం, కానీ ఇప్పుడు రాష్ట్ర నిర్మాణం చేసే సమయం వచ్చింది. గతంలో మన బాధ్యత పార్టీని కాపాడటం, కానీ ఇప్పుడు మన బాధ్యత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం, మన అధినాయకుడు జాడల్లో ముందుకెళ్ళటం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆవేశం అవసరం, అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన కూడా అవసరం. అందుకే ఈరోజు మన నాయకులు కార్యకర్తలు అభిమానులు వీరందరూ రాబోయే రోజుల్లో మనం కేవలం గతంలో రాజకీయం అనేది రోడ్ల మీద ఉండేది, కానీ ఈరోజు మొబైల్ స్క్రీన్ల మీదకి రాజకీయం వచ్చేసింది. అందుకే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, పరిపక్వత ఉండాలి, మన మాటల్లో ఒక స్పష్టత ఉండాలి, సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలి, ప్రజలతో వినయంగా ఉండాలి, ప్రభుత్వంతో పై విశ్వాసం పెంచాలి. ఎందుకంటే మన కేవలం ఓట్లు మాత్రమే జనం ఇవ్వలేదు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని మన చేతుల్లో పెట్టారు. ఈరోజు మనం మన సోదర కూటమి పార్టీల్ని గౌరవిస్తూ ప్రజలకి ప్రభుత్వం చేస్తున్న యొక్క మంచిని తెలియజేస్తూ ఒక పౌరుడిగా మన బాధ్యతల్ని ఒక తెలుగుదేశం పార్టీ సుశిక్షితులైన సైనికులుగా మన బాధ్యతని నిర్వర్తించినప్పుడే మనకి పూర్తి మన ఫలితం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన కార్యకర్తలు అభివృద్ధి కాలంలో రాష్ట్రాన్ని నిలబెడుతూ ఈ జరుగుతున్న ఈ ప్రయాణంలో అధికారంతో రావాల్సింది అహంకారం కాదు, బాధ్యత పెరగాలి. ప్రతి కార్యకర్త ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలని, మన నాయకుడు పడుతున్న కష్టాన్ని, ఆయన చేస్తున్న పనులకు వచ్చిన ప్రతిఫలాన్ని ప్రజలకి చేరవేయాలి. మనమందరం నా గ్రామం నా బాధ్యత, నా రాష్ట్రం నా బాధ్యత, నా దేశం నా బాధ్యత అనే భావంతో ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ సందర్భంగా ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ మహానాడు యువ నాయకులు లోకేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాక నిర్వహిస్తున్న మహానాడు. కేడర్తో కలిసి నడిచిన నాయకుడు, యువత భాషను అర్థం చేసుకున్న సేవకుడు, నిరంతరం శ్రమిస్తున్న యువ నాయకుడు, విమర్శలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గలేదు, సవాళ్ళు వచ్చినా ఆగలేదు, ప్రజల్లోకి వెళ్ళటం ఆపలేదు. యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం నలుమూలలా పార్టీ కొత్త శక్తిని నింపి, కేవలం పాదయాత్ర అంటే ఒక నడక యాత్ర కాదు, అది యువత గుండె చప్పుడిని అర్థం చేసుకున్న ఒక పాదయాత్ర, కార్యకర్తల గుండెల్లో ధైర్యాన్ని నింపిన యాత్ర, ప్రజల బాధల్ని దగ్గరగా చూసిన నాయకుడు చేసిన యాత్ర. అలాగే 40 వసంతాల తెలుగుదేశం పార్టీకి మరో 40 సంవత్సరాల భవిష్యత్తుని యువ నాయకులు నారా లోకేష్ బాబు రూపంలో అందించిన యాత్ర అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అద్భుతంగా భవిష్యత్తులో ఈ పార్టీని తీర్చిదిద్దాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశలకి, చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి వారు పడిన ఈ యొక్క 5 దశాబ్దాల కష్టాన్ని రాబోయే తరానికి అందించే బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ, వారితో పాటు ఈ యొక్క సభలో మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగు తల్లి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ధన్యవాదాలు సార్. దీనికి సంబంధించినటువంటి నా దేశం నా బాధ్యత వీడియోని ఒకసారి ప్లే చేయవలసిందిగా మీడియా వారికి విజ్ఞప్తి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు భారతదేశంపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఆ ప్రతికూలతలు సంక్షోభం స్థాయికి రాకుండా ముందుగానే జాగ్రత్త పడేందుకు ప్రధాని మోదీ గారు దేశ ప్రజలకి